హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో డైలీ మార్నింగ్ రొటీన్ వీడియో ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 8:30 to 9 నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే కుక్కర్లో నేను సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు, వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని 4-5 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసుకొని ఉప్పు, కారం వేసుకొని మెత్తగా, వీలైనంత మెత్తగా ఏ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేనుపుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకున్నామంటే సొరకాయ బుర్జీ అనేది రెడీ అవుతుంది. స్టవ్ వెలిగించుకొని ఒక తట్కా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసుల్ని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు కానీ మినపగుళ్ళు కానీ వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి 4 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోండి. 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని ఈ తాలింపుని ముందుగా వెనుపుకున్న సొరకాయ బుర్జీలోకి వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపుని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మనకి సొరకాయ బుర్జీ అనేది రెడీ అవుతుంది. ఇంకా నాకు టైం ఉంది కాబట్టి నేను దానికి కాంబినేషన్గా ఇక్కడ బనానా ఫ్రైని చేస్తున్నానండి. ముందుగా బనానా నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా పీల్ ఆఫ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా బనానాకి పీల్ తీసేసుకొని నైఫ్తో కట్ చేసి సాల్ట్ వాటర్లోకి వేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వలన బనానా మనకి నల్లగా కాకుండా ఉంటుంది. ఈ బనానా ఫ్రైని ఈజీగా, టేస్టీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సెకండ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు నేను దీనికి కాంబినేషన్గా వచ్చేసరికి ఆమ్లెట్ కానీ, జంతికలు కానీ, చెక్కలు కానీ ఇలాంటివి ఏమన్నా బాక్స్లోకి పెడుతూ ఉంటాను. ఈ విధంగా బనానాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలోకి వేసుకోండి. ఉప్పు నీళ్ళలోకి వేసుకోకపోతే ఈ బనానా పీసెస్ నల్లగా వస్తాయండి. ఖచ్చితంగా సాల్ట్ వాటర్లోకి వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ముక్కలు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవడానికి ఒక ఆనియన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళను వేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ని వేసుకోండి. ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని, 4 వెల్లుల్లిపాయలను దంచి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కానీ బనానా ఫ్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. కేవలం 10 నిమిషాల్లోపే ఫ్రై కూడా మనకి రెడీ అవుతుంది. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని వేసుకోండి. అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని పసుపు, ఉప్పు ముక్కలకు పట్టే విధంగా బాగా కలపండి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బనానా పీసెస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనకి సొరకాయ బుర్జీ అనేది రెడీ అయిందండి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. పైన కొత్తిమీర చల్లుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నారంటే మనకి సొరకాయ బుర్జీ అనేది రెడీ అవుతుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లోకే కాదు చపాతీలోకి కూడా బాగుంటుంది.
మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ టైం అయితే అవుతుందండి. మార్నింగ్ ఎప్పుడో వండిన ఇడ్లీలు ఖచ్చితంగా చల్లారిపోతాయండి తినే టైంకి. మళ్ళీ కొంచెం ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్నామంటే మనకి వేడివేడిగా ఇడ్లీలు అనేవి ప్రిపేర్ అవుతాయి. దీనికి కాంబినేషన్గా ఇక్కడ నేను కొబ్బరి చట్నీని, కొబ్బరి కారంని, నెయ్యి వేసి సర్వ్ చేస్తున్నాను. ఒక 5-7 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలపండి. ఈ అరటికాయ ముక్కలు చాలా త్వరగా కుక్ అవుతాయండి. వీడియోలో చూపించిన విధంగా గెరిటతోటి ఈ విధంగా బ్రేక్ చేస్తే ఈజీగా ఇలా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి కారాన్ని కానీ, నార్మల్గా కూరల్లో వాడే కారాన్ని కానీ వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. మీ దగ్గర కొబ్బరి కారం అవైలబుల్గా లేకపోతే కూరల్లో వేసే కారాన్ని వేసుకొని 1 టీ స్పూన్ ఆర్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని మొత్తాన్ని కలపండి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ విధంగా బనానా ఫ్రైని ట్రై చేయండి. రైస్లోకి కానీ, సైడ్ డిష్గా రైస్లో కలుపుకోవడానికి కానీ, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. వంట కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు లంచ్ బాక్స్ అనేది రెడీ చేయాలి. మార్నింగ్ వండిన రైస్ కాబట్టి అంత హీట్ ఏమి ఉండదండి. నేనేం ఆ రైస్ ఆరబెట్టట్లేదు, నార్మల్గా పెట్టేస్తున్నాను. అదే ఓవర్ హీట్గా ఉన్నట్లయితే రైస్ని ఒక ప్లేట్లో ఆరబెట్టేసి తర్వాత బాక్స్లో పెట్టినట్లయితే పొడి పొడిలాడుతూ ఉంటుంది మధ్యాహ్నానికి కూడా. పెట్టేటప్పుడు రైస్ని కూడా అదిమి పెట్టకూడదండి. ఈ విధంగా పొడి పొడిగా వేసుకుంటూ పెడితేనే మనకి మధ్యాహ్నం వాళ్ళు తినేటప్పటికి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. మ్యాక్సిమం స్టీల్ బాక్సుల్లోనే పెడతానండి. ఎప్పుడైనా స్టీల్ బాక్సులు అవైలబుల్గా లేనప్పుడు టప్పర్వేర్ బాక్సుల్లో పెడుతూ ఉంటాను. స్టీల్ బాక్సుల్లో ఓవర్ హీటీ పెట్టినా ఏం కాదు, కానీ టప్పర్వేర్ వాటిలో, ప్లాస్టిక్ వాటిల్లో పెట్టేటప్పుడు ఓవర్ హీటీ పెట్టకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ, చల్లారిన తర్వాత కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతేనండి, లంచ్ బ్యాగ్ అనేది రెడీ అయ్యింది. ఈవినింగ్ స్నాక్స్కి ఏదైనా ఫ్రూట్స్ని కట్ చేసి పెడుతూ ఉంటాను. పపాయ, వాటర్ మిలాన్, ఇలా ఏమైనా ఫ్రూట్స్ని కట్ చేసి పెడతాను. ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను కిచెన్ క్లీనింగ్ అనేది మొదలు పెడతానండి. మిగిలిన వాటిల్లో కర్రీస్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని తోమాల్సిన గిన్నెల్ని సింక్లోకి వేసుకుంటాను. కంప్లీట్ అయిన తర్వాత ప్రజెంట్ అయితే నా కిచెన్ అనేది ఈ విధంగా ఉందండి. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియో లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు పాలు కాచి పక్కన పెట్టేసుకుంటాను. మార్నింగ్ వాళ్ళకి పిల్లలకి ఇచ్చిన పాలు అయితే నైట్ కాచిన పాలు ఇస్తానండి. మార్నింగ్ అయితే ఇవ్వను. ఎందుకంటే నేను ఈ పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మీగడని స్టోర్ చేసుకుంటాను. మీగడతోటి నేను నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి నెయ్యి. కాబట్టి నేను పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఆ మీగడని స్టోర్ చేసుకుంటాను. ఈ పాలు కాచేలోపు నేను ఫ్రెష్ అయ్యి ఇంక బ్రేక్ఫాస్ట్ చేసేస్తానండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే నేను ఇంకా కిచెన్ క్లీనింగ్ మొదలు పెడతానండి. మొత్తం ఓవరాల్గా కిచెన్ క్లీన్ చేసిన తర్వాత అయితే వీడియో అయితే ఇది. వంట చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ క్లీనింగ్ అయితే చేసేస్తానండి. గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకుంటాను, తర్వాత గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇక గిన్నెలు అయితే మధ్యాహ్నానికి ఏమి ఉండవండి. డిన్నర్ తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఉంటాయి. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.